గంగ ఇంటికి తన తల్లి సావిత్రమ్మ మారువేషంలో వస్తుంది. ఇక గంగ ఇంట్లో సావిత్రమ్మ తన పిల్లల కోసం స్వయంగా తన చేతులతో వంట చేస్తుంది. ఇక కట్ చేస్తే హాల్లో అందరినీ దగ్గర కూర్చోబెట్టుకొని సావిత్రమ్మ తన కొడుకు గంగకు, కూతుళ్లకు, కోడలు శివకు అందరికీ తన చేతులతో అన్నం తినిపిస్తుంది. గంగ తన చెల్లెళ్ళు చాలా సంతోషపడతారు. గంగ తన తల్లిని గుర్తు చేసుకొని కన్నీళ్లు కూడా పెట్టుకుంటాడు. ఇక గంగకు తినిపిస్తూ సావిత్రమ్మ చిన్నప్పుడు గంగకి ఇలాగే తినిపించాను అని మనసులో అనుకుంటూ సంతోషపడుతుంది. ఇక సావిత్రమ్మ అందరికీ తినిపిస్తూ ఉండగా గంగ తన చేతిలో ఉన్న ప్లేటుని తీసుకొని ఇటివ్వమ్మ, నేను తినిపిస్తానమ్మా అని అంటూ గంగ ప్లేట్ తీసుకొని తన తల్లికి తన చేతులతో అన్నం కలిపి అన్నం ముద్ద పెడతాడు. కొడుకు చేతుల మీదుగా అన్నం తిన్న సావిత్రమ్మకు కన్నీళ్ళు ఆగవు. ఇలా మనకి చూపిస్తారు. ఇదండి ఇవాల్టి అప్డేట్స్. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.